మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు మన దేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు హిమోఫీలియా తీసుకుంటే ఆల్మోస్ట్ 1,30,000 మంది ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం మనం. అసలు హిమోఫీలియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బ్లడ్ డిజార్డర్స్లో రకరకాలు కదా. సో హిమోఫీలియా అనేది అధికంగా రక్తస్రావం అయ్యే ఒక రకమైన జబ్బు. నార్మల్గా మన బ్లడ్ ఎప్పుడు కూడా దెబ్బ తగిలినప్పుడు, ఇంజురీ అయినప్పుడు వెంటనే క్లాట్ అయిపోతుంది. అంటే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. మన బాడీలో మెకానిజం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి రక్తస్రావం ఎక్కువ అవ్వకుండా ఆపేస్తుంది. హిమోఫీలియాలో ఈ మెకానిజం ఫెయిల్ అవుతుంది. అంటే దెబ్బ తగిలిన వెంటనే క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి అక్కడ సీల్ అయిపోవాలి ఏదైతే దెబ్బ తగిలిన ఏరియా. ఈ హిమోఫీలియాలో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపం వల్ల అక్కడ సీల్ అవ్వదు. సీల్ అవ్వకపోయేసరికి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని హిమోఫీలియా అంటాం. దీంట్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అనేది. ఇది ఒక రకమైన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో అంటే మనం బ్లడ్ని క్లాట్ చేసేవాటి ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఈ 2. క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 ముఖ్యం. వీటిలో వచ్చే లోపాలే హిమోఫీలియా. ఇది పుట్టుకతో వస్తాయి జనరల్గా. దీనిలో మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగిరీస్ ఉంటాయి. సివియర్లో అయితే ఊరికే బ్లీడింగ్ అవుతుంది, చిన్న దెబ్బ తగిలిన బ్లీడింగ్ అవుతుంది, ఊరికే జాయింట్స్లో బ్లీడింగ్ అవ్వడం, డిజేబిలిటీ వచ్చేస్తుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఫ్యాక్టర్ సపోర్ట్ అవసరం అవుతుంది అన్నట్టు. సో ఈ హిమోఫీలియా అనేది చాలా ఇబ్బంది పెట్టే జబ్బు. ఎందుకంటే పిల్లలకి వచ్చిందనుకోండి, ఆడలేరు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టము, ఆడినప్పుడు పడినప్పుడు అంతా బ్లీడింగ్ అయిపోతుంది. ఇది మేనేజ్ చేయాలంటే ఫ్యాక్టరీ ఇవ్వాలా. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే కాస్ట్ ఎక్కువ. గవర్నమెంట్ సెంటర్స్లో ఉంటాయి కానీ కొన్నిసార్లు దొరకవు, కొన్నిసార్లు స్టాక్సే ఉండవు. సో చాలా ఇబ్బందికరమైన జబ్బు. దీనికి గవర్నమెంట్ ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఫ్యాక్టర్స్ విషయంలో.